తిరుపతి మున్సిపల్ పార్క్ సమీపంలో ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేసిన విశ్రాంతి బల్లలు భిక్షగాళ్లకు, అసాంఘిక శక్తులకు ఆవాసాలుగా మారాయి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేయడానికి నగరపాలక సంస్థ పలు ఏర్పాట్లను చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తిరుపతి మున్సిపల్ పార్క్ సమీపంలో గరుడ వారధి దిగువన ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన విశ్రాంతి బల్లల భిక్షగాళ్లకు, అసాంఘిక శక్తులకు ఆవాసాలుగా మారాయి. నిత్యం రాత్రి వేళలో ఇక్కడ పెద్ద ఎత్తున గంజాయి, మందుబాబులు చేరి ఆహ్లాదకర వాతావరణాన్ని భగ్నం చేస్తున్నారు. ఈ ప్రాంతానికి కూతవేటు దూరంలో అలిపిరి పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ వీరి ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తోంది. దీనికి తోడు ఇక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్తో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఇకనైనా నగరపాలక సంస్థ చొరవ చూపి ఆ ప్రదేశంలో పల్లెలను తొలగించి సాంస్కృతిక, సందేశాత్మక శిలా విగ్రహాలను ఏర్పాటు చేసి చుట్టూ కంచె నిర్మిస్తే ఎంతో బాగుంటుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. బెంచెస్ లాగా వేసి పెట్టున్నారు, కానీ అక్కడ ఫుడ్ కోర్టుకు సంబంధించి ఏం జరగట్లేదు. పైగా ఇంకోటి ఏమంటే సాయంత్రం అయితే అక్కడ గంజాయి బ్యాచ్ కావచ్చు, మందు బ్యాచ్ కావచ్చు విచ్చలవిడిగా కూర్చొని చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. దయచేసి అక్కడ ఫుడ్ కోర్టు కూడా పెట్టద్దండి. ఎందుకురా అంటే ఆ నుంచి అలిపిరి పోలీస్ స్టేషన్ అలిపిరికి పోవడానికి కింద ఉన్నటువంటి రోడ్డు కూడా చాలా చిన్నది. మీరు ఫుడ్ కోర్టు లాంటివి అక్కడ ఏర్పాటు చేస్తే లేని ట్రాఫిక్ను మళ్ళీ ఇంకా హెవీగా పెంచినట్టు అవుతుంది. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అక్కడ ఏదైనా ప్రజలకు ఉపయోగకరంగా ఒక సందేశాత్మకంగా ఉండే సన్నివేశాన్ని ఏదైనా అక్కడ క్రియేట్ చేయండి. అంతేగాని ఇలా ఫుడ్ కోర్టులు పెట్టి ట్రాఫిక్ సమస్యను పెంచకండి.